ఉన్నారు భరత్, గుడ్ ఈవినింగ్. సో ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కావస్తుంది దగ్గర మేడిగడ్డ కుంగుబాటి గురై. ఇప్పుడు రిపేర్లు అంటే సాధ్యమేనా? సో సాధ్యం కాకుంటే ప్రభుత్వం రిపేర్ చేయాలని ఎందుకు తలపొస్తుంది? ఒకటి, ఇక్కడ ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇద్దరిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ కాళేశ్వరము లేకపోతే మేడిగడ్డ అన్నది ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రభుత్వ ఆస్తి. అదే ఒక్కరితో కాదు. కేసీఆర్ కట్టించి ఉండొచ్చు కానీ తర్వాత జనరేషన్స్ కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. నాగార్జున సాగర్ జవహర్లాల్ నెహ్రూ ఆయనలో కట్టారు. శ్రీరామ్ సాగర్ నెహ్రూ ఆయనలో స్టార్ట్ అయితే ఇందిరాగాంధీ ఆయనలో కంప్లీట్ అయింది. శ్రీశైలం ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. సో ఈ ప్రాజెక్టులు అన్నది ఒక ప్రభుత్వం కట్టిందని చెప్పి వాళ్ళకే క్రెడిట్ గురించి చూడకుండా వీటిని రిపేర్ చేయిస్తున్నందుకు, నేను రిపేర్ చేయించాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిని కూడా అభినందించాలి. ఇక్కడ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడని చంద్రబాబు నాయుడు కూడా దాన్ని రద్దు చేయలేదు. అవునా? బద్ధశత్రువు అయిన చంద్రబాబు నాయుడు కూడా రద్దు చేయలేదు, కేసీఆర్ కూడా రద్దు చేయలేదు. ఇప్పుడు సరే కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి ఇది మా స్కీమ్ అని అంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టారు అక్కడ, అంతే కదా. సో పేరు మార్చుకున్నారేమో కానీ మంచి స్కీమ్లు ఏవైనా కంటిన్యూ అవుతాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు గురైంది. డెఫినెట్గా దానిలో ఇంజనీర్ లోపమా, పొలిటికల్ లీడర్షిప్ లోపమా, ఆ కమిటీ ఏదైతే తేల్చిందో కమిటీకి సంబంధించి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ కూడా రావాలి. కానీ దీనిలో రైతులు నష్టపోకూడదు కదా, రైతులు నష్టపోకూడదు ఈ మొత్తం వ్యవహారం వల్ల. ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటన్నిటి కలిపి ఈ బ్యారేజీల నిర్మాణానికే దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత లిఫ్ట్లు మళ్ళీ మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందిల్ల నుంచి. ఇప్పుడు రాబోయే సంవత్సరం ఎల్ నినో అంటున్నారు. ఎల్ నినో అంటే వర్షపాతం చాలా తక్కువ నమోదయ్యే సంవత్సరం. 2014-15లో ఎల్ నినో వల్ల తెలంగాణలో 40% తక్కువ వర్షపాతం నమోదైంది. మళ్ళీ 18-19లో ఎల్ నినో వచ్చింది కానీ ఆ ప్రభావం తెలంగాణ మీద లేదు. 2016 నుంచి 25 వరకు అదృష్టవశాత్తు తెలంగాణలో అద్భుతమైన వర్షాలు, భారీ వర్షాలు కురిసాయి. 1-2 సీజన్లో మాత్రమే కొంచెం తక్కువ ఉండే, బట్ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలే. కానీ మనం ఎప్పుడు వర్షపాతం ఈ విధంగా ఉంటుంది అనుకోలేం కదా. ఎండలు కూడా ఎప్పుడు దంచి కొడతాయని అనుకోలేం కదా. కరోనా సమయంలో ఎండలు చాలా తక్కువ కొట్టి లాస్ట్ 2-3 ఇయర్స్గా ఎండలు తక్కువనే ఉన్నాయి. ఈ సీజన్లో కూడా 40 డిగ్రీలు 41 డిగ్రీలు దాటలేదు. ఏప్రిల్ 10వ తేదీ వచ్చింది. హీట్ వేవ్స్ అన్నవి లేవు. కానీ ఎప్పుడూ ఒకటే ఉంటుంది కదా, క్లైమేట్ చేంజ్, వర్షాలు ఎక్కువ ఉంటాయి, కరువు కూడా ఎక్కువ ఉన్న సందర్భం ఉంటుంది. సో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ అన్నది సమ్మర్లో అంటే ఫిబ్రవరి మార్చ్లో కూడా అక్కడ కొంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, నేను లిఫ్ట్ చేయొచ్చు అవసరమైతే రెండో పంటకు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పలేం. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి మోటార్స్ ఉన్నాయి ఎల్లంపల్లి నుంచి, దాని ద్వారానే లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ నింపారు కదా. కానీ మేడిగడ్డ డెఫినెట్గా నిర్లక్ష్యం జరిగింది. కట్టిన 3-4 ఏళ్లకే కూలడం అంటే అది అన్యాక్సెప్టబుల్ కదా. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇంజనీర్ల కారణమా, పొలిటికల్ లీడర్షిప్ కారణమా, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రజాధనం దానికోసం వినియోగించారు. అది కేసీఆర్ ఇంట్లో పైసలో వాళ్ళ పైసలో తీసి కట్టలే కదా. ప్రజాధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంత బ్లేమ్ చేయాలో చేశారు. ఇంకా బీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కావాల్సింది బ్లేమ్ చేయడం. వీళ్ళ ఆయనలో మేడిగడ్డ కుంగింది, ఆ బ్లేమ్ అయితే జరిగింది కదా. కాళేశ్వరం కూల్చారు అని చెప్పి కదా. అక్టోబర్ 21, 2023, ఇప్పుడు ఎంత, ఏప్రిల్ 10 నడుస్తుంది. 2.5 years అయింది. సో ఇప్పుడు ప్రారంభిస్తే అది డిసెంబర్, జనవరి వరకల్లా పూర్తవుతుంది. ఆ పిల్లర్ కంప్లీట్ చేయాలంటే బహుశా 750 crores దాకా ఖర్చు వద్దాము. ఇవన్నీ కలిపితే కాళేశ్వరం లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిలో ఒక 1000 కోట్లు ఖర్చు అవుద్దాము. కానీ వాటర్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. కాళేశ్వరం మేడిగడ్డతో సంబంధం లేకుండానే ఇప్పటివరకు నడిచింది. లాస్ట్ 2 years సంబంధం లేకుండానే ఉంది. ఎందుకంటే వర్షపాతం మంచిగా నమోదైంది. కామారెడ్డిలో ఒకటే రోజు 42 సెంటీమీటర్లు పడ్డది. ఆ నీళ్ళన్నీ నిజాం సాగర్ కింద నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి నిండింది. ఎస్ఆర్ఎస్పి నిండకపోతే ఏంది పరిస్థితి?
సో మనకు వర్షాలు మంచిగా పడుతున్నాయి, పడనప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడైతే మనకు యూజ్ అవుద్ది కదా. అవును. అయితే భరత్ కాళేశ్వరం కట్టినప్పటి నుంచి అవకాశం దానికి యూసేజ్కి అవకాశం రాలేదు. వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరంలో, అంటే తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరం కోసం ఎప్పుడో ఒకసారి కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారా అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఖర్చు ఆల్రెడీ పెట్టేశారు, అయిపోయింది. 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది ఏందన్నది చూడాలి మనం. ఇప్పుడు ఏం చేయాలి అన్నది అల్టిమేట్గా ఇది దానిలో మనం వాట్ బెస్ట్ గవర్నమెంట్ కెన్ డూ అన్నది చూడాలి. సో నిన్న రివ్యూ చేసి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం ఏంటంటే మేము రిపేర్ చేస్తాం, అక్కడే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి, నేను స్వయంగా వస్తాను, డిసెంబర్ వరకు దీన్ని కంప్లీట్ చేయండి అని చెప్పారు. డిసెంబర్ వరకు అంటే ఇప్పుడైతే వరద అదేవిధంగా వదిలేస్తారు. ఇప్పుడు అక్కడ గేట్లు ఏం పెట్టట్లేదు, వచ్చిన వాటర్ వచ్చినట్టు చేస్తున్నారు. డిసెంబర్ తర్వాత గేట్లు ఫిక్స్ చేయొచ్చేమో. డిసెంబర్ తర్వాత ఫిబ్రవరిలో కూడా కొంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, రోజుకు 1/2 TMC వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాళేశ్వరంలో. ఎందుకంటే అక్కడ కాళేశ్వరంలో తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే వాటరు, పెన్గంగా, వైన్గంగా, ఇవన్నీ కలయిక త్రివేణి సంగమం కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చే వాటర్, మోస్ట్ ఆఫ్ ది వాటర్ అక్కడ కలుస్తుంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో చాలా మంచి డిసిజన్, అందుకని నేను రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. కానీ భరత్ ఇంతకాలం లేట్ చేసి ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ప్రశ్న. అంటే ఇంతకాలం లేట్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో అంత కొంత బ్లేమ్ చేయాలి కదా అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత. అసలు అక్టోబర్ 21న కూలింది, డిసెంబర్లో ఎలక్షన్, నవంబర్ 30న ఎలక్షన్ జరిగింది, 39 రోజులు ఉంది. కేసీఆర్ అప్పుడు రిపేర్ చేస్తే అయిపోతుండే, చేయించలే. ఆయన ప్రభుత్వం ఉంది కదా, అదేం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు కదా, అదేం రాష్ట్రపతి పాలన పోలే కదా. 39 రోజులు అయిపోయేది కదా రిపేరు. బోటీతో పోయిందాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారు. అక్కడికి ఎవరిని అలౌ చేయలేదు, చేయకపోతే చేయకపోదురు. అంటే కాన్ఫిడెన్స్ ఉండే ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని. దాని బదులు ఎలక్షన్ దాంతో ఉంటే సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేయలేదు, వీళ్ళు ఆ విధంగా చేశారని చేసే బదులు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. 39 రోజుల్లో పిల్లర్, వాళ్ళు చెప్తున్నారు కదా, ఒక పిల్లర్ పర్యవాసింది చిన్నది అని చెప్తున్నారు. ఆ చిన్నది 1.5 monthలో వర్క్ స్టార్ట్ చేసేస్తే అయిపోతుండే కదా. సో చేయకపోవడం వల్లే కదా ఈ సమస్య. సో నేనేం చెప్తానంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అన్నది ఒకళ్ళ కోసం కాదు, అది ప్రజాధనం. కాళేశ్వరం కోసం కట్టింది. ఇప్పుడు ప్రజాధనంతో కట్టిన దాన్ని ఎంతవరకు యూజేజ్ అయితే అంత యూజ్ చేసుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటున్నారు. అంటే మనం ఆ నీళ్ళు ఇవ్వడానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ పంటలు పండిస్తే ఏదైతే లాభం రైతుకు వస్తుందో దానికంటే నీళ్ళు ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఏమంటది, మేము రైతుకు కోసం మేము కాస్ట్ బెనిఫిట్ చూడడం, రైతుకు డబ్బు ఇవ్వడానికి ఏదైనా చేస్తామని బీఆర్ఎస్ అంటది. అమెరికాలో కూడా ఫార్మర్స్కి చాలా రాయితీలు ఇస్తారు. ఇప్పుడు చాలా చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెడుతున్నారు. దాని కరెంటు బిల్ ఎంతైందో తెలుసా? 33,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ కరెంటు బిల్స్. మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు 80,000 కోట్లు అయితే 33,000 కోట్లు ఎవరు చెల్లించాలంటే ప్రభుత్వమే చెల్లించాలి. ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెల్లించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ఈ కేటాయించిన మొత్తం 21,000 కోట్లు. అంటే ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టినా అది కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు మొన్న పవర్ డిపార్ట్మెంటు రెండు కలిసి రివ్యూ పెట్టుకుంటే ఏంటంటే దీన్ని ఎట్లా క్లియర్ చేయాలంటే ఇక నుంచి మంచినీటి పథకాలకి వాడండి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి పంటలు దాని బదులు అని చెప్పారు. మరి 33,000 కోట్లు ఎక్కడి నుంచేనే? కాళేశ్వరం పెద్ద యూసేజ్ కాలేదంటే చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ దానికి కూడా వాడుతున్నారు ఆ పవర్ బిల్లు. దాని ద్వారా పంట ఎంత వస్తుందో తెలియదు. ప్లస్ రైతులు కూడా పంట మారవాలి. ప్రతి ఒక్కటి వరి సాధనం కాదు. వరేసుకుంటే ఉరి అని కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు వరేసుకోవద్దని రేవంత్ రెడ్డి కూడా అంటాడు. తప్పదు, పంటలు ప్యాటర్న్ మారాలి. ఆయిల్ పామ్ లాంటి పంటలకు వెళ్ళాలి. వరి ఈజీగా పండించడం ఈజీ, కానీ అది
దాని కొనుగోలు చేసేందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా సన్న బియ్యం పండిస్తున్నారు, ఇంతకుముందు దొడ్డు బియ్యం పండించేది. సన్న బియ్యం అయినా యూజ్ అవుతాయి, దొడ్డు బియ్యం తినేవాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఇప్పుడు సన్న బియ్యమే తింటున్నారు. సో ఇక్కడ ఒకటి చూడాలి ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ చూడాల్సిందే, కాస్ట్ ఎంత మేరకు పడుతుంది అన్నది. రెండవది అవసరం ఉన్న సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఇవ్వాలి కదా, హైదరాబాద్కు ఇటువంటి చోట డ్రింకింగ్ వాటర్కి అయితే ఇవ్వాలి కదా. సో ఒక మంచి పరిణామం. మాట్లాడదాం మనతో పాటు అడ్వకేట్